వందనాలండి. ఈరోజు మే 10 క్రైస్తవ కుటుంబం గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ కుటుంబము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడే దాన్ని స్థాపించాడు, వ్యవస్థాపకుడు ఆయనే. ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి మాదిరి కుటుంబం ద్వారా ఇతరులకు యేసుప్రభుని గురించి తెలిపాలా అని భావిస్తున్నాడు. కాబట్టి మన మాదిరి కుటుంబం అందరికీ మాదిరిగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు 127:1 ఏమంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే మనం ఎంత హ్యూజ్ హౌసెస్ ఎట్లా మంచి ఇల్లులు కట్టుకున్నా కూడా అక్కడ దేవుడి సన్నిధి లేకుంటే అది వ్యర్థమే. కట్టువాడు ఆయన, నిలబెట్టువాడు ఆయన. ఆయన అంటే కుటుంబము అంటే మన సిమెంటు ప్లాస్టరింగ్తో కట్టిన ఇల్లు కాదండి. మన ఫ్యామిలీ అంటే మన మనసుకు సంబంధించింది, మన కుటుంబం. యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఒక సంఘం ద్వారా ఒక కుటుంబంగా ఏర్పడతారు. కానీ పర్సనల్గా ఒక భార్య భర్తతో ఏర్పడేది కుటుంబం. ఆ కుటుంబ వ్యవస్థ దేవుడే మొదలుపెట్టాడు. దాని ద్వారానే కుటుంబం ప్రారంభమైంది. అందులో దేవుడు ఉంటే అది వర్ధిల్లుతుంది. యేసుక్రీస్తు మన సొంత రక్షకుడని అంగీకరించి క్రైస్తవ కుటుంబం యొక్క విలువలు అర్థం చేసుకుంటే అవే మూలస్తంభాలు అవుతాయి. క్రైస్తవ వివాహము జీవితకాల నిబంధన. అంటే ఈనాటి వివాహాల్లాగా ఒకరోజు ఉండి రెండో రోజు పోయేది కాదు. ఇది జీవితకాలం ఉంటుంది. ఒకే సహకారి కలిగి ఉండుట దేవుని ఉద్దేశం. దేవుడు ఆదాముకు సహకారిని తయారు చేసినప్పుడు హవ్వను ఒక్కదాన్ని చేశాడు. బహుభార్యలు కలిగి ఉండుట ఆయన ప్రణాళిక కాదు. కుటుంబం పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లల్ని క్రైస్తవ విలువలతో పెంచి ప్రార్థన యొక్క ప్రాధాన్యత, దేవుని వాక్యము, ఆరాధన, సత్యము ఇవన్నీ నేర్పాలి. వాళ్ళకి మనమే ఫస్ట్ టీచర్స్మే, వాళ్ళకి నేర్పించాలి. స్థానిక సంఘంలో సభ్యులుగా ఉంటూ కుటుంబం అంతా చర్చికి వెళ్ళాలి. ఈ కాలం కరోనా టైం నుంచి ఇప్పుడు చర్చిలకు వెళ్ళడం చాలా మట్టుకు తగ్గించేశారు. ఆన్లైన్ చర్చిలు అటెండ్ అవుతూ ఉన్నారు. వర్చువల్ చాలు అనుకుంటున్నారు. కాదండి, ఫిజికల్గా అందరినీ కలవాలి, అందరితో సంబంధం ఏర్పరచుకోవాలి, అందరూ ఒక కుటుంబంగా ఉండాలి. ఒకరు కష్టం వచ్చినప్పుడు ఒకరు ఆదుకునే విధంగా మన సంఘం ఉండాలి. వివాహ బంధం అనేది ఒక మర్మం. దాన్ని అర్థం చేసుకుంటా చాలా కష్టం. ఇద్దరు అపరిచితులు వివాహము ద్వారా ఒక్కటవుతారు. కానీ వెంటనే వారిలో ఒకరి పట్ల ఒకరికి కలిగే ప్రేమ అకస్మాత్తుగా ఎలా వస్తుంది అంటే అది దేవునికి ఎరుక. ఈ బంధంలో మూడో వ్యక్తిగా దేవుడు ఉంటే వారి వివాహంలో ఏ లోటు ఉండదు. అప్పుడు వారు తమ కుటుంబాన్ని కట్టుట ప్రారంభిస్తారు. దేవుడు కట్టించకపోతే వారి ప్రయాస వ్యర్థమవుతుంది. మనము కుటుంబం అనేది దేవుని ఆధీనంలో ఉంచాలి. దేవుడే మనకు యజమాని అని అనుకోవాలి. నా ప్రభువా, నా దేవా అని అనుకుంటూ దేవుణ్ణి మన మధ్యలో పెట్టుకుంటే మన కుటుంబ వ్యవస్థ చక్కగా క్రమబద్ధంగా జరుగుతుంది. కుటుంబము క్రీస్తు అనే బండపైన కట్టబడాలి. దానికి 4 స్తంభాలు ఉండాలి. మామూలుగా ఒక ఇల్లు కడితే 4 స్తంభాలు ఉంటాయి కదా. ఆ 4 స్తంభాలు వివాహ బంధంలో ఏమున్నాయో చూద్దాం. 4 స్తంభాలంటే ఒకటి పవిత్రత. ఆయన పవిత్రుడు కాబట్టి దేవుడు మనల్ని పవిత్రంగా ఉండమంటాడు. ఇంట్లో నిరంతర ప్రార్థనలు ఉంటే ఇది సాధ్యం. అసలు పవిత్రత లేకుంటే మనం దేవుని దగ్గరికే పోలేం కాబట్టి తప్పనిసరిది. రెండవది ఐక్యత. భార్య భర్త మధ్య ఐక్యత ఉండాలి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఐక్యత ఉండాలి. అందరు ఐక్యంగా ఉంటేనే ఒక మాట మీద వెళ్ళగలరు. మూడవది యథార్థత. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సీక్రెట్స్ ఏమి ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. పిల్లలతో స్నేహంగా ఉంటే వారు కూడా మనసు విప్పి మాట్లాడతారు. 4వది బాధ్యత. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు నెరవేర్చాలి. చివరిగా కుటుంబంలో దేవుని సన్నిధి అనే కప్పు ఉండాలి. మనకు అది అవసరం. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఉంది. మన ఇంటి చుట్టూ యేసు రక్తంతో కంచె వేసుకోవాలి. దీని అర్థం ఏమంటే కుటుంబ సభ్యులంతా యేసుక్రీస్తు మన విమోచనకు ఆధారం అనే సత్యం నమ్మాలి. క్రీస్తు రక్తాన్ని దాటి మన ఇంట్లో కాలు మోపలేడు అపవాది. అటువంటి కుటుంబాలు మనం కలిగి ఉండాలని ప్రార్థిద్దామా? దయామేడ మీరు మా మధ్యలో ఉండాలనైనా, అప్పుడే మా కుటుంబము అన్ని విధాలుగా బాగుపడుతుంది నాయన. మరి ఆ విధంగా మిమ్మల్ని కోరుకుంటుండగా మా కుటుంబంలో మిమ్మల్ని నెలకొల్పడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.